టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ అంటే భారీ సినిమాల పండుగ. ప్రతి సంవత్సరం ఈ పండగకు స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడడం సాధారణమే. అందుకే నిర్మాతలు సంక్రాంతి రిలీజ్ కోసం చాలా ముందుగానే ప్లాన్ చేస్తుంటారు. ఇక వచ్చే 2027 సంక్రాంతి మాత్రం మరింత ఆసక్తికరంగా మారేలా కనిపిస్తుంది. ఎందుకంటే ఈసారి బాక్సాఫీస్ వద్ద నందమూరి వర్సెస్ నందమూరి పోటీ ఉండే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఒకవైపు నటసింహ నందమూరి బాలకృష్ణ, మరోవైపు నందమూరి కళ్యాణ్ రామ్ ఇద్దరు తమ సినిమాలతో సంక్రాంతి బరిలో దిగే ఛాన్స్ ఉందని సమాచారం. బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ సినిమా చేస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన వీరసింహారెడ్డి సంక్రాంతి విడుదలై బాక్స్ ఆఫీస్ హిట్ అయ్యింది. ఇప్పుడు మరోసారి అదే జోడి కలిసి పని చేస్తుండడంతో ఈ కొత్త సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ సినిమాను 2027 సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ క్రేజీ మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో విక్టరీ వెంకటేష్ తో పాటు కళ్యాణ్ రామ్ కూడా నటిస్తున్నారు. పూర్తి ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వస్తుందని సమాచారం. ఈ సినిమాని కూడా 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. ఇలా ఇద్దరు నందమూరి హీరోల సినిమాలు ఒకేసారి సంక్రాంతికి వస్తే బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ మరింత రసవత్తరంగా మారడం ఖాయం.